ఖమ్మంలో హైటెన్షన్. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గృహాల కూల్చివేత. తెల్లవారుజామునే జేసీబీలతో రంగంలోకి అధికారులు. కోర్టు ఉత్తర్వుల మేరకే ఆక్రమణల తొలగింపు అన్న అధికారులు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డ పేదలు. అమానుషమన్న విపక్షాలు. భూదాన్ బోర్డు ఆదేశాల మేరకే భూముల స్వాధీనం. నిరాశ్రయులకి కమ్మవారి సత్రంలో తాత్కాలిక వసతి. కోర్టు కేసుల్లో ఉన్న నిర్మాణాలు మినహాయింపు. మిగిలినవి నేలమట్టం. అక్రమదారుల సామాగ్రి భద్రపరిచిన అధికారులు. సామాజిక మాధ్యమాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి. సామాజిక మాధ్యమాలంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే ఇవి ఖాళీ చేపిస్తున్నారు కదా. ఈ భూదాన్ అంటే ఏంది? భూదాన్ అంటే అప్పుడు వెనకటికి ట్రస్ట్ ఎక్కువ ట్రస్ట్ ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది అంటే అప్పట్లో భూములకు వాల్యూ లేదు. అప్పుడు ఏం చేసిందంటే ఒక ఆయనకున్న ఒక 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు దానం ఇట్లా ఇచ్చాడు. కానీ మొదటనే ఆయన కొన్ని 100 ఎకరాలు ఆయన ఇచ్చిండు. ఫస్ట్ ఆ భూదాన్ బోర్డుకు దానం చేసిండు ఆయన. ట్రస్ట్ చైర్మన్ కూడా ఆయన అయ్యిండు. వాళ్ళే నడిపిస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది భూదానం చేశారు. భూదానం చేస్తే భూదాన్ బోర్డు కిందనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పటనే. ఎందుకంటే మళ్ళీ ఇవాళ ఇచ్చిన తర్వాత మర్చిపోతారని భూదాన్ బోర్డుల కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దానం చేసినాయని. అట్లా కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ ఏమైనాయి అంటే పేదలకు పంచాలనేమో బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డుని పొల్యూట్ చేసి రాజకీయ నాయకులు ఆ భూములను దోసుకు తిన్నారు. కొన్ని వందల ఎకరాలు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి భూదాన్ యజ్ఞ బోర్డు భూములన్నీ. 100 ఎకరాలు తెలంగాణలోనే. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా భూదాన్ బోర్డు ఆదేశాల మేరకు అక్కడ కొంతమంది గుడిసెలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు భూదాన్ భూములు. అయితే అవి కూలగొడుతున్నారు. కోర్టు వచ్చింది. భూదాన్ వాళ్ళు ఏం చేసారు, కోర్టులో కేసు వేసారు. మా భూములు ఇట్లా ఆక్రమించుకుంటూ పోతున్నారు, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, ఉన్నాక కూడా చాలా మంది వచ్చి ఇట్లా ఆక్రమించుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కేసు వేస్తే కోర్టు తీర్పిచ్చింది. ఏమనిచ్చింది? తొలగించేసేమని. మీ భూములు మీరు తీసేసుకోరు భూదాన్ వాళ్ళకు. భూదాన్ బోర్డు యజ్ఞ బోర్డు వాళ్ళకు కోర్టు తీర్పు వచ్చింది అనుకూలంగా. వీళ్ళు ఏం చేశారు, పోలీసుల దగ్గరకు పోతారు కదా, మా భూములు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఖాళీ చేపిస్తాను, ప్రొటెక్షన్ కావాలని చెప్పి తీసుకొచ్చి ఖాళీ చేపించారు. ఈ ఖాళీ చేపించిన తరుణంలో ఏం చేస్తున్నాయంటే కొన్ని ఛానళ్ళు, కొన్ని మీడియా ఛానళ్ళు ఎట్లా అంటే దీంట్లో మంత్రికి సంబంధం ఉన్నది, ఆ మంత్రి ఇవన్నీ చేపిస్తున్నాడు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు భయపెట్టిస్తారు వీటి కోసం. వీటి కోసం ఏం చేస్తారంటే మంత్రికి లింక్ పెడతారు. దాన్ని మంత్రికి లింక్ పెడితే ఏంటంటే మంత్రి ఏంటంటే అరే నేను లేనిపోని కంప నాకేందుకు తలిగించుకుంటారు, ఎందుక మీరు ఎందుకు నా మీద బుట్ట తలుతున్నారంటే దిగి వస్తుంది. దిగి వచ్చినాక ఏంది ఏం కావాలి అని అడిగితే ఇవి కావాలి, కుచనాలు కావాలి. అంటే ఈ రకంగా కొన్ని ఛానల్ ఎట్లా అంటే ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ రెగ్యులర్ గా చేస్తారా అంటే రెగ్యులర్ గా వేయరు. ఈ ముట్టగానే కదా ఆ సమస్య మర్చిపోతారు. రియల్ ఎస్టేట్ భూముల మీద కూడా రియల్ ఎస్టేట్ భూముల మీద కూడా కొన్ని పర్మిషన్లు ఉంటాయి, కొన్ని పర్మిషన్ లేకుండా కడుతుంటారు. పర్మిషన్ అంటే మొత్తానికి కాదు. ఇప్పుడు 6 ఫ్లోర్లు వేయాలనుకుంటాడు, 5 ఫ్లోర్లకు పర్మిషన్ తెచ్చుకుంటాడు, ఆ రోజు దాన్ని వేసుకుంటాడు. ఇటువంటి వాటిని కూడా పోయి కెమెరా పెడతారు, పెట్టి ఇక మొత్తం హంగామా చేస్తారు. ఒక రోజు వాడు వచ్చి కిందికి వచ్చి ఇవన్నీ సెట్ చేయగానే కథం, ఇవన్నీ జోగులు వేసుకోగానే తెల్లారి నుంచి వార్త బంద్. అది ఊసుండదు పాస్ ఉండదు. అట్లనే మన తెలంగాణలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు సిండికేట్ గా ఏర్పడ్డాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్ సిండికేట్ గా బదురుకొని టీం దాడి చేస్తుంది అన్నట్టు ఒకటేసారి. ఇటువంటి వాటి మీద ఇట్లా దాడి చేసి ఇక వాడిని భయం భ్రాంతులకు గురి చేస్తారు. ఏదో రకంగా వాడిని మొత్తం మేము ఇంకా చేస్తాము, మొత్తం డైరెక్ట్ నీ పేరు పెట్టి బయట పెడతాం, ఆ మంత్రిని చేస్తాము. ఇక మంత్రికి ఏంది ఇమేజ్ డ్యామేజ్ చేస్తామన్నాం అనుకో, మంత్రి అనుకుంటాడు అరే నిమ్మ అనవసరంగా నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తారు, ఎందుకు నిమ్మ వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించేసేవా అన్న కాడికి తీసుకొని వస్తారు అన్నట్టు. వీళ్ళు మంత్రినైనా ఎమ్మెల్యేనైనా ఇక్కడ ఇట్లా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళనైనా బిల్డింగులు కట్టేటోళ్ళనైనా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ పెట్టుకుంటారు అన్నట్టు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే సిండికేట్ ఏర్పడ్డాడు. ఒక్కంతో కాదు అది, సిండికేట్ ఏర్పడితే 10 మంది ఒకటేసారి పోయి ఇటాని కెమెరాలు పెట్టేసి ఆగమాగం చేస్తారు. మళ్ళీ రెగ్యులర్ గా న్యూస్ ఇస్తాడా అంటే ఒడియాడు. అది ముట్టగానే కథం క్లోజ్, ఎమ్మడే వేరే వార్త అందుకుంటది. అంటే ఇటువంటి జర్నలిజం పేరు మీద ఇటువంటి దందాలు చేయదు. నీకు దమ్ముంటే చేతనే వంతు ఎవరన్నా సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకో. కానీ ఈ బ్లాక్ మెయిల్
కెమెరా పట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటి కరెక్ట్ కాదు ఇది. ఇది దొరుకుతుంది కదా, దొరుకుతుంది. ఇది ఎన్నడున్నా ఇది మోసమే అన్నట్టు. ఎందుకంటే ప్రమాదం అది. అది కనిపెడితే ప్రకృతి దెబ్బ నేను ఎప్పుడు కొట్టానో అప్పుడే కొడుతుంది.